హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో అయితే నేను ఈ హార్ట్ సింబల్ ఫ్యాబ్రిక్ అయితే మీషోలో తీసుకున్నానమాట. జస్ట్ 280 రూపీస్కి నాకు 2 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. బట్ నేను 4 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. 3 లేయర్ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో మీకు క్లియర్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా నీట్గా అర్థమయ్యేలా చెప్తాను. సో ఇక్కడ ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను అనమాట. దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకున్నాను, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట. సో వెడల్పు వచ్చేసి మీరు ఎంత పొడవైతే అంటే వెడల్పు వచ్చేసి మీరు ఎంతైతే మీ చెస్ట్ సైజ్ ఉంటుందో దానికంటే ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. సో నా చెస్ట్ సైజ్ వచ్చేసరికి 32 ఇంచెస్ అనమాట. సో దానికి డివైడెడ్ బై 4 చేస్తున్నాను. సో 4 చేసిన దాన్ని ఇట్లా టేప్తోనే చూసుకోండి. ఒకసారి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి 32 ఇంచెస్ దగ్గరికి అక్కడ మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలన్నమాట. 4 ఫోల్డ్స్ తీసుకోవాలన్నమాట. లేదు అంటే క్యాలిక్యులేటర్లో అయినా చూసుకోండి. 32 డివైడెడ్ బై 4 అనేది నాకు ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది. 8 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకున్నాను అనమాట. తర్వాత 28 ఇంచెస్ నాది వెస్ట్ వచ్చేసరికి, అంటే నడుము దగ్గర అనమాట. సో దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. ఆ 7 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం అనమాట. సో ఇక్కడ నాది షోల్డర్ వచ్చేసి ఇది నేను అంటే కస్టమర్ కోసం కుడుతున్నాను, బట్ కాకపోతే సేమ్ మెజర్మెంట్స్ అనమాట. షోల్డర్ అనేది నాది చిన్నగా ఉంటుంది, సో వాళ్ళ షోల్డర్ ప్రకారం స్టిచ్ చేస్తున్నాను. మీది 14 ఇంచుల షోల్డర్ అయితే దాన్ని డివైడెడ్ బై 2 చేసుకోవాలన్నమాట. సో దాన్ని సగం చేసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. సో 7లో 4 ఇంచెస్ వచ్చేసి నెక్కు పెట్టుకుంటున్నాను, మిగిలిన పోర్షన్ని షోల్డర్కి పెట్టుకుంటున్నాను అనమాట. నేను 4 ఇంచెస్ అనేది నెక్ పెట్టుకుంటున్నాను, బోట్ నెక్ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ చంక భాగం అనేది లోపలికి తీసుకుంటాం కదా, ఫ్రంట్ పోర్షను, సో అది కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రంట్ పోర్షను ఇప్పుడే కట్ చేసుకోవద్దు మీరు, లోత్ అనేది బ్యాక్ని తీసేసాక అప్పుడు కట్ చేసుకోండి. అండ్ కిందికి నేను ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 పెట్టుకున్నాను. మీకు వీడియోలో చూస్తే అర్థమైపోయింది, ప్రతిదీ కూడా నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. సో ఆ షోల్డర్ దగ్గర మనము ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి డౌన్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి భుజాలు అనేది జారకుండా నీట్గా వస్తుంది. సో ఇక్కడ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని బ్యాక్ పోర్షన్ని తీసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పోర్షన్లో మనం ఆ లోత్ అనేది లోపలికి తీసుకున్నాం కదా, సో అది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో చాలా నీట్గా వస్తుంది ఫ్రాక్ వచ్చేసి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఇక్కడ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి బోట్ నెక్ కట్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ వచ్చేసి నెక్, కిందికి వచ్చేసి 3.5 డౌన్ తీసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. నెక్ డౌన్ ఎక్కువ అయిపోయితే మీరు వంగినప్పుడు అలా ఏంటంటే మనకి ఆడ్గా కనిపిస్తుంది అనమాట. సో అలా కనిపించకుండా ఉండాలంటే 3.5 ఇంచెస్ అనేది సరిపోతుంది. లేదంటే మహా అంటే 4 తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను అనమాట. సో 3 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ అనేది వెడల్పు, కిందికి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. సో అక్కడ డౌన్ ఆల్రెడీ మనం తీసేసుకున్నాం కదా, సో అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని సో 2 మీటర్స్ వచ్చిందనమాట నాకు ఇది సపరేట్గా. ఫస్ట్ ఒక 2 మీటర్స్ని తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా మనకి ఆ సింబల్స్ అనేది కరెక్ట్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకోండి. సో మళ్ళీ పైకి కిందికి వెళ్ళిపోతే బాగోదన్నమాట చూడ్డానికి. కరెక్ట్గా ఆ సింబల్స్ వచ్చేలా చూసుకొని ఇక్కడ ఫస్ట్ నాకు ఇక్కడ నాది అంటే వెడల్పు పొడవు చూసుకుంటున్నాను అనమాట. మనం అది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, సో దానికి ఇక్కడ నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తం. తర్వాత నేను అది కట్ చేసేటప్పుడు చూపిస్తాను, అది పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కోసం కూడా నేను తీసి పెట్టుకుంటున్నాను అనమాట. పక్కకి 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ కోసము యోక్ పార్ట్కి రెండింటికి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. సో తర్వాత ఇప్పుడు మనం 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి కదా, సో ఈ ఫ్యాబ్రిక్ అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిగిలిన 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది తీసుకొని ఇక్కడ దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలన్నమాట. సో 2 ఫోల్డ్స్ చేసుకొని ఫస్ట్ దాని పొడవు వచ్చేసి నాకు కింద 36 ఇంచెస్ కావాలి పొడవు. సో 36 డివైడెడ్ బై 3 చేసుకుంటున్నాను, ఎందుకంటే 3 లేయర్ ఫ్రాక్ కింద కదా, సో 3 లేయర్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. 12 ఇంచెస్ వచ్చింది. సో ఒక్కొక్క లేయర్ వచ్చేసి నాకు 12 ఇంచెస్ అనమాట. అట్లా మీరు ఎంత పొడవైతే తీసుకుంటున్నారో దాన్ని 3 లేయర్స్ కింద డివైడెడ్ బై చేసుకోండి. సో నాకు తెలిసి ఎవరికైనా కూడా 36 ఇంచెస్ వరకు సరిపోతుంది, అంతకంటే పొడవు పెట్టుకున్న ఫ్రాక్ అనేది లుక్ ఉండదు. సో 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. లాస్ట్ది నాకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకుంటున్నాను మిగిలింది కూడా, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా దానికోసం అనమాట.
సో ఓవరాల్గా ఇట్లా మొత్తం నీట్గా మార్కింగ్ చేసేసుకొని 3 లేయర్ కింద కట్ చేసుకుంటున్నాను. అది మనకి 35 ఇంచెస్ వరకు వస్తుంది. ఎందుకంటే హాఫ్ ఇంచ్ మనం ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి నాకు సరిపోతుంది లెంత్ అనేది. అంతకంటే ఎక్కువ ఉన్న ఫ్రాక్కి బాగోదు. సో ఓవరాల్గా ఇట్లా 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటే ఇప్పుడు 2 పీసెస్ వస్తాయి కదా అవి. సో వాటికి మనము ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, క్లియర్గా చూడండి. సో ఇది వచ్చేసి పై లేయర్ని మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, సో దాన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హార్ట్ సింబల్స్ అనేది కరెక్ట్గా వచ్చేలా ఫోల్డ్ చేసేసుకోండి, కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ వాటిని మొత్తం తీసి పెట్టుకున్నాను అనమాట, 3 లేయర్స్ కూడా. సో ఫస్ట్ వన్ వచ్చేసి 40 ఇంచెస్ తీసుకున్నాను, అంటే ఒక లేయర్ వచ్చేసి 40 ఇంచెస్, అంటే 2 లేయర్లు కలిపి 80 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో తర్వాతది దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట సెకండ్ది వచ్చేసి. సో అంటే పైది 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట, ఒక లేయర్ వచ్చేసి అంటే 2 మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట. మీరు వెనక టేప్తో కొలుచుకుంటే 100 వరకు ఉంటుంది అనమాట. 100 వరకు ఉంటే 1 మీటర్ అని అర్థం. సో సెకండ్ లేయర్ దానికంటే ఎక్కువ ఉండాలి కదా, సో ఇంకొక లేయర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా మనము యోక్ పార్ట్కి కట్ చేసుకోగా, సో దాంట్లో ఇట్లా 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని వాటిల్లో నేను ఒక 2 లేయర్స్ తీసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో దాంట్లో 2 లేయర్స్ తీసుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. అందులో 2 లేయర్స్ తీసుకుంటున్నాను. ఆ 2 లేయర్స్లో సో ఒక లేయర్ వచ్చేసి కింద వైపు యాడ్ చేస్తానన్నమాట. ఇంకొక లేయర్లో హాఫ్ అనేది యాడ్ చేస్తాను మిడిల్ లేయర్లో. ఆ మిగిలిన హాఫ్ కూడా కింద లేయర్లో అటాచ్ చేసేస్తాను. సో ఇక్కడ హాఫ్ అనేది కట్ చేసుకుంటున్నాను. హాఫ్ లేయర్ మాత్రమే నేను మిడిల్ పోర్షన్కి కట్ చేసుకుంటున్నాను. ఆ మిగిలిన హాఫ్ ఉంది కదా, అది కింద యాడ్ చేసేసుకుంటాను. సో కింద లాస్ట్ వన్ వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి 2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2.5, కిందది వచ్చేసి 3.5 తీసుకున్నాను అనమాట. సో అట్లా ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నాను, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అనేసి. ఇక్కడ మనం యోక్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట, మనం తీసి పెట్టుకున్నాం కదా. సో ఆ హార్ట్ సింబల్స్ అనేది కరెక్ట్గా పొజిషన్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో లేదంటే మళ్ళీ కిందికి పైకి అయిపోతాయన్నమాట. సో ఇక్కడ హ్యాండ్స్ కూడా ఎప్పుడైనా మనం కట్ చేసుకునేటప్పుడు మన వైపు క్లోజింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను చూడండి. సో హార్ట్ సింబల్స్ అనేది కింది వైపుకి వచ్చేలా పెట్టేసుకొని, సో పొడవు వచ్చేసి 11 ఇంచులు ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు 10 ఇంచెస్ కావాలి. సో హాఫ్ ఇంచ్ మనకి పై వైపు, హాఫ్ ఇంచ్ కింద ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇక్కడ నేను చిన్న బుట్ట అనేది పెడుతున్నాను కదా, సో దానికోసం 2 ఇంచెస్ అనేది మనం ఎంత బుట్ట అయితే పెట్టుకుంటున్నామో అంతవరకు మనము వదిలేయాలన్నమాట ఫ్యాబ్రిక్ని. ఇక్కడ నేను 2.5 ఇంచెస్ అనేది బుట్ట కోసం వదిలిపెట్టుకొని ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కిందికి డౌన్ తీసుకుంటున్నాను. చివర్లో కిందికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనము 2.5 వదిలిపెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కూడా మనకి 8 ఇంచెస్ అనమాట నాది ఆమ్ హోల్ వచ్చేసి. అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటున్నాను. సో కింద వచ్చేసి 5 ఇంచెస్ అనమాట నాది హ్యాండ్ రౌండ్. ఆ తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఉంచుకుంటున్నాను. మీరు కావాలంటే కింద వైపు కూడా కుచ్చు అనేది పెట్టేసుకోవచ్చు. నేను కింద అనేది కుచ్చు పెట్టట్లేదు, ఓన్లీ పై వైపు మాత్రమే పెడుతున్నాను. సో మీకు వీడియోలో మార్కింగ్ అనేది కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది. ఆ కొంచెం ప్లేస్లోనే మనకు బుట్ట వస్తుంది అనమాట. ఆ తర్వాత డౌన్ అనేది తీసుకోవాలి అంతే. సో అక్కడ నేను చిన్న కట్స్ అనేది పెట్టుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఆమ్ హోల్కి లోపలికి చంక భాగం లోతు తీసుకోవట్లేదు, ఎందుకంటే కుచ్చు పెట్టుకుంటున్నాను అనేసి. ఓన్లీ మనం యోక్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి చంక దగ్గర డౌన్ అనేది. మీరు కావాలి అంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు, నేనైతే తీసుకోవట్లేదు. ఆ తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాము. సో ఇప్పుడు లైనింగ్కి నేను ఏంటంటే క్యాన్వస్ ఇవేమి యూజ్ చేయను. సో ఇక్కడ లైనింగ్కి ఇంకొక లైనింగ్ చిన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది, మనం క్యాన్వస్ వేసినట్టే ఉండిద్ది అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను పిన్స్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని. సో దీని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను.
సో చివరి వరకు కూడా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి. సో మరీ చివరికి వేసుకోవద్దు, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోండి. తర్వాత దీన్ని నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మొత్తం ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి, నీట్గా ఉంటుంది. సో మనకి హెమ్మింగ్ అవసరం లేదు, మన క్యాన్వాస్ అవసరం లేదు, ఏమీ అవసరం లేకుండానే నెక్ అనేది నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవచ్చు ఇలా అయితే. సో చుట్టూ కూడా నీట్గా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది మనకి లోపల వైపుకే వెళ్ళిపోయిద్ది, లైనింగ్ లోపల వైపుకే. సో నీట్గా ఉండిద్ది అనమాట చూడ్డానికి కూడా. ఇక్కడ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని దీనికి ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ వేసుకున్నామో దానికి ఆపోజిట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అక్కడ కొంచెం అర్థమయ్యేలా చూపిస్తాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏంటంటే ఇక్కడ రివర్స్లో చూపిస్తే మనం స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఇట్లా పిన్స్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకు లోపల వైపుకి వెళ్తుంది అనమాట. సో బయట వైపుకి మనం ఈ లైనింగ్ వేసినట్టు కనిపించదు అసలు. సో చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. చివరి వరకు కూడా నీట్గా అదే స్టిచ్ మీద ఒక స్టిచ్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. చుట్టూ కట్స్ పెట్టేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా అవుతుంది. సో దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని మీకు చూడండి చాలా నీట్గా ఉంటుంది, అసలు బయటికి కనిపించదు. సో మనం ఫ్రాక్స్కి ఇలానే స్టిచ్ చేసేసుకోవచ్చు, క్యాన్వాస్ అవసరం లేకుండానే. సో ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. దీనిపైన ఇది నేను స్టిచ్ అనేది పెద్ద సైజు స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ స్టిచ్ అనేది ఉంచాను, తర్వాత రిమూవ్ చేసేస్తాను. నాకు నెక్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఆ స్టిచ్ ఉంటే నాకు నచ్చదు ఎందుకో. మీరు ఆ స్టిచ్ కావాలంటే ఉంచేసుకోవచ్చు, చిన్నది వేసుకోండి. ఇక్కడ నేను లాంగ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, అది తర్వాత నేను రిమూవ్ చేస్తాను. ఆ రిమూవ్ చేసేది కూడా మీకు చూపిస్తాను. మనం ఇలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ని కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. సేమ్ బ్యాక్ని కూడా అలాగే స్టిచ్ చేశాను నేను. సో తర్వాత షోల్డర్స్ని మనం అటాచ్ చేసుకుందాం. షోల్డర్స్ కూడా నేను ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూపిస్తాను. ఆ స్టిచ్ వేసానని చెప్పాను కదా, అది మొత్తం కూడా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మనకి అది స్టిచ్ వేసాక మనకి నీట్గా అణిగిపోయిద్ది. సో ప్రాబ్లం ఏమి ఉండదు, మీరు కావాలంటే ఐరన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐరన్ కూడా ఏం చేయట్లేదు, మొత్తం ఫ్రాక్ అయిపోయాక నేను ఐరన్ అనేది చేసుకుంటాను. సో ఇక్కడ స్టిచ్ అనేది మొత్తం రిమూవ్ చేసేసాను. చాలా నీట్గా ఉంటుంది నెక్ అనేది. ఇక్కడ షోల్డర్ అనేది చూడండి, నీట్గా అబ్జర్వ్ చేయండి. మనము ఒక లేయర్ని ఇట్లా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక ఫ్యాబ్రిక్ని అయితే అలాగే పెట్టేసుకొని మిగిలిన లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట. దానికి పెట్టేసి పైన వైపు ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే మనకు ఆ స్టిచ్ అనేది కనిపించదు అనమాట భుజం దగ్గర, నీట్గా ఉంటుంది. సో లోపల వైపు చూడండి, మీకు చాలా నీట్గా ఉంటుందన్నమాట. మనకి అక్కడ ప్రెస్సింగ్లా అలా ఏముండదు, నీట్గా ఉంటుంది మనకి ఫినిషింగ్ అనేది. సో టూ సైడ్స్ కూడా అలాగే స్టిచ్ వేసేసుకోవాలి ఇన్విజిబుల్గా. సో చూసారా చాలా నీట్గా ఉంది. సో ఈ నెక్ దగ్గర మొత్తం కూడా నేను థ్రెడ్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. మీరు ఇప్పుడు చూడొచ్చు నెక్ అనేది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనం ఫ్రాక్ అంతా అయిపోయాక ఒక్కసారి ఐరన్ చేసుకున్నామంటే ఫ్రాక్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం. మనం 2 ఇంచెస్ అనేది వదిలిపెట్టుకున్నాం కదా, అది కుచ్చు వస్తుంది అనమాట. ఆ కొంచెం పార్ట్లోనే మీరు ఇంకొంచెం ఎక్కువ కుచ్చు పెట్టుకోవాలి అనుకుంటే అది స్ట్రైట్గా ఫ్యాబ్రిక్ని వదిలిపెట్టాలన్నమాట. ఇప్పుడు 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా వదిలిపెట్టుకొని ఆ తర్వాత మనం డౌన్ అనేది తీసుకోవాలి. సో ఇది కొంచెం చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను.
సో దీన్ని నేను లైనింగ్ కూడా అటాచ్ చేయట్లేదు. నేను ఫ్యాబ్రిక్ థిక్‌గానే ఉందనమాట. సో నేను హ్యాండ్‌కి లైనింగ్ అటాచ్ చేయట్లేదు. మీరు కావాలంటే అటాచ్ చేసుకోండి. సో కింది వైపు కూడా చిన్న ఫోల్డింగ్ ఇస్తున్నాననమాట. సో చాలా కాటన్ ఫ్యాబ్రిక్ కదా, చాలా నీట్‌గా వస్తది. సో చిన్నగా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మీరు చివరి వరకు కూడా ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో అయిపోయింది. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్‌ని 2 హ్యాండ్స్ కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి. సో దీన్ని మనం మెయిన్ పోర్షన్‌కి అటాచ్ చేసుకుందాము. ఇక్కడ ఏంటంటే మిడిల్‌లో కట్ అనేది పెట్టుకున్నాం కదా, సో అది కరెక్ట్‌గా వచ్చేలా చూసుకుంటున్నాననమాట. సో చివరి నుంచి కూడా యాడ్ చేయండి హ్యాండ్‌ని. మనకు కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువైనా అక్కడ ప్లీట్స్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తాను అది కూడా. నాకు కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువే ఉంది. సో దానికోసం నేను కొంచెము ఒక్క ప్లీట్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా ప్లీట్స్ మనం యాడ్ చేసేసుకోవచ్చు కావాలి అంటే, కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా. సో నో ఇష్యూ. ఫ్యాబ్రిక్ ఎక్కువైనప్పుడు ఇట్లా కొంచెం ప్లీట్స్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకవేళ తక్కువైంది అంటే ఒక ప్లీట్ అనేది తీసేయండి. సో అంతే, చివరి వరకు కూడా మనం అటాచ్ చేసేసుకోవాలి. సో నీట్‌గా ఇలా చివరి వరకు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను. సో పైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను వీడియో. మీరు లాస్ట్ వరకు చూసారంటే అర్థమవుతుంది నీట్‌గా. ఇలా చివరి వరకు వేసేసుకున్న తర్వాత నేను మొత్తం అయిపోయాక డ్రెస్ ఓవర్లాక్ చేసేస్తాను. సో నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి. సో 2 సైడ్స్ కూడా ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో చూసారా నీట్‌గా వచ్చింది ఫినిషింగ్ అనేది. సో పై వైపు కూడా చూపిస్తాను నేను మీకు. సో ప్లీట్స్ కూడా చాలా నీట్‌గా వస్తాయన్నమాట. సో ఇంతే 2 సెట్స్ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం 3 లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, సో ఫస్ట్ అయితే 3 లేయర్ ఫ్యాబ్రిక్‌ని తీసుకుంటున్నాను. వీటిని మనము ముక్కలు ముక్కలుగా ఉన్నాయి కదా, సో వాటిని అటాచ్ చేసుకుందాము. సో ఒక లేయర్ ఇంకొక లేయర్ అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని, ఆ హార్ట్ సింబల్స్ కరెక్ట్గా వచ్చేలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. ఆ లేయర్ని అటాచ్ చేస్తున్నాను ఇంకొక లేయర్కి. ఆ హార్ట్ సింబల్స్ ఖచ్చితంగా చూసుకోండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు ఖచ్చితంగా అంటే స్టార్టింగ్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా మిస్టేక్స్ అవుతాయి, అందుకే చెప్తున్నాను నేను. సో కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో 3 లేయర్స్ వచ్చాయి కదా మనకి, అక్కడ 3 లేయర్స్ని ఇట్లా అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. 1 బై 1 అటాచ్ చేసుకున్న తర్వాత ఇది మనకి థర్డ్ లేయర్ అనమాట. ఫస్ట్ థర్డ్ లేయర్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఇట్లా హార్ట్ సింబల్స్ చూసారా కరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత మనం దీన్ని ఫోల్డింగ్ చేసి కింది వైపు మనం లాస్ట్ పోర్షన్ అనమాట, ఇది కింది వైపు చిన్న ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో చివరి వరకు కూడా ఇట్లా చిన్న ఫోల్డింగ్ ఇచ్చి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకి. సో నీట్గా లాస్ట్ వరకు కూడా మంచిగా ఇట్లా స్టిచ్ అనేది వేసుకోండి. సో ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు పై వైపు అనేది మనం కుచ్చు పెట్టుకోవాలి. ఆ కుచ్చు కూడా నీట్గా పెట్టినట్టుగా ఉండాలండి. ప్లీట్స్ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్‌ని చాలామంది ఎక్కువ పెట్టేస్తారు ప్లీట్స్. ఇక్కడ పెట్టినట్టుగా ఉండాలన్నమాట ప్లీట్స్. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అసలు పెట్టినట్టే ఉండదు ఈ ప్లీట్స్ అయితే. చిన్న చిన్నగా వస్తాయన్నమాట. సో ఇదేంటంటే ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. సో నేను ఫాస్ట్‌గానే పెడతాను ఈ ప్లీట్స్ అనేది. సో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. సో ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి చివరి వరకు కూడా. మనం 3 లేయర్స్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట. ఉన్న ఫ్యాబ్రిక్ తోటి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇది ఫ్యాబ్రిక్ అయిపోయాక మీరు సెకండ్ లేయర్కి పెట్టి చూసుకోండి సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే కొంచెం లాగేసి కొంచెం అక్కడక్కడ తీసేయండి, ప్లీట్స్ అనేది సరిపోతుంది. బట్ నేను చూసారా ప్లీట్స్ అనేది పెట్టినట్టుగా ఉంటుంది మనకి. సో మరీ ఎక్కువ పెట్టేసుకున్నా బాగోదన్నమాట, కాటన్ ఫ్యాబ్రిక్ కదా. సో తర్వాత ఇది సెకండ్ లేయర్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను.
సెకండ్ లేయర్ కూడా ఇలా అటాచ్ చేసేసుకొని దీనికి కూడా ఇలాగే ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ హార్ట్ సింబల్స్ మనం పై వైపు వచ్చిన వైపు పెట్టుకోవాలన్నమాట ప్లీట్స్ అనేది దీనికి. సో ఇవి జాయింట్స్ అనేది వేసుకుంటున్నాను. ఇది సెకండ్ లేయరు. ఫస్ట్ లేయర్ రెడీ మనకి థర్డ్ లేయర్ అయితే రెడీ అయిపోయింది. సెకండ్ లేయర్ అనమాట. సో దీనికి కూడా మనం మొత్తం జాయింట్స్ చేసేసుకొని దీనికి మనం కింద వైపు ఫోల్డింగ్ ఏం చెయ్యము. అక్కడ మనం ఆ ప్లీట్స్కి అటాచ్ చేస్తామన్నమాట. సో ఈ వైపు పై వైపు హార్ట్ సింబల్స్ది ఉంది కదా, మనకి పై వైపు చూపిస్తుంది కదా హార్ట్ సింబల్స్, అక్కడ కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఇది మనం ఫస్ట్ లేయర్కి అటాచ్ చేస్తాం ఈ కుచ్చు అనేది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ప్లేట్స్ అనమాట. అసలు పెట్టినట్టుగా ఉండాలి ఆ ప్లేట్స్ అనేది. సో మరి దగ్గరికి పెట్టుకోవద్దు. సో ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ అనమాట. ఫస్ట్ లేయర్ కూడా అలాగే పెట్టేసుకోవాలి. ఈ ఫస్ట్ లేయర్ అనేది కొంచెం దగ్గరికి పెట్టుకోవాలి. నేను ఇది 2 టైమ్స్ స్టిచ్ చేస్తాను. సో చూడండి, ఎందుకంటే ఇది మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి అంటే యోక్ పార్ట్కి అటాచ్ చేస్తాం కదా, సో దీనికి దగ్గరికి పెట్టుకోవాలి. సో ఫ్యాబ్రిక్ ఎక్కువే ఉంటుంది మనకి పై లేయర్కి. మనం 2 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తున్నాం సో పై లేయర్కి. సో దగ్గరికి జరుపుకుంటూ 2 టైమ్స్ పైన స్టిచ్ వేసేసుకుంటున్నాను నేను దగ్గరికి జరుపుకొని. సో దగ్గరికే వచ్చేస్తుంది అనమాట ప్లీట్స్ అనేది. సో చూడొచ్చు మీరు. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అనమాట ఇది. సో నాకు చూసారా కరెక్ట్గా వచ్చింది. సో ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చాలా నీట్గా వస్తుంది. సో దీన్ని ఇక్కడ ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో థర్డ్ లేయర్ని సెకండ్ లేయర్కి అటాచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చివరి వరకు కూడా. మీరు ఒకవేళ ఫ్యాబ్రిక్ సరిపోలేదంటే అక్కడక్కడ ప్లీట్స్ చిన్నవి తీసేస్తూ మీరు స్టిచ్ వేసుకోండి, లాస్ట్ వరకు సరిపోయిద్ది. ఇప్పుడు ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. సో చివరి వరకు కూడా నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం 2 లేయర్స్ మొత్తం అటాచ్ చేసేసుకున్నాం కదా, సో పై లేయర్ని ఇప్పుడు యోక్ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాము. సో కరెక్ట్గా అది మెజర్ చూసుకొని మనం ఆ ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. నేను లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. 1 మీటర్ అయితే నేను పై వైపు యూస్ చేశాను అనమాట. సో మిగిలింది నేను కింది వైపు అటాచ్ చేస్తున్నాను. దీనికి కటింగ్ అంటూ ఏమీ లేదు, జస్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇట్లా ప్లీట్స్ అనేది పెట్టేసుకుంటున్నాను నేను. మనం చివరి వరకు కూడా ఇట్లా చిన్న ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి. సో లాస్ట్ వరకు కూడా ఇట్లా చిన్న ప్లీట్స్ అయితే పెట్టేసుకోండి. సో దాన్ని ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్కి బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తున్నాను అనమాట. సో వెనక వైపు ఇట్లా ప్లీట్స్ దగ్గర పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎక్కువ అయిపోయింది అంటే మధ్యలో ప్లీట్స్ మళ్ళీ యాడ్ చేసేసుకోండి. మీకు సరిపోలేదు అంటే ఒక్కొక్క ప్లీట్ తీసేసేయండి, సరిపోతుంది. సో దీనికంటూ మెజర్ ఏం లేదు, నేను అందాజుగానే కుట్టేసాను దీన్ని. యోక్ పార్ట్కి మనం లైనింగ్ ఎంతైతే యూస్ చేస్తామో నేను మొత్తం 3 మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను. సో యోక్ పార్ట్కి యూస్ చేసిన తర్వాత మిగిలిందంతా కూడా నేను కింది వైపు అటాచ్ చేస్తున్నాను. సో లైనింగ్ అయితే కంపల్సరీ యూస్ చేసుకోండి. సో అప్పుడే నీట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట లైనింగ్ అటాచ్ చేయడం వల్ల. సో మనం అటాచ్ చేసాం కదా లైనింగ్ని, ఇప్పుడు దీన్ని మనం యోక్ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మెయిన్ మనము దీనికి మెజర్మెంట్స్ అనేది గీసేసుకుందాము. సో నాది 16 ఇంచెస్ కదా, 28 ఇంచెస్ కదా, దాంట్లో సగము 16 ఇంచులు అనమాట. సో ఇక్కడ నేను 16.5 వరకు పెట్టేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే ఉంచుతున్నాను.
సో కింది వైపు వచ్చేసి పొడవు వచ్చేసి 13 ఇంచులు మాత్రమే పెట్టుకుంటున్నాను. సో నేను ఇదైతే కంపల్సరీ వినండి. సో పొడవు వచ్చేసి ఎక్కువ పెట్టుకోవద్దు యోక్ పార్ట్కి. 13 ఇంచులు అనేది సరిపోతుందనమాట షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకి. సో 5 ఆ హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. 13 కంటే మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, మరీ కిందికి వెళ్ళిపోయినా బాగోదన్నమాట. సో మరీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 14 వరకు పెట్టుకోండి. 14.5 అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఇది కంపల్సరీ చూసుకోండి ఈ పొడవు అనేది యోక్ పార్ట్. సో నేను 13 ఇంచుల వరకు మాత్రమే పెట్టుకుంటున్నాను. ఒక్కోసారి నేను 12.5 ఉంచుకుంటాను. సో నాకు అది ఎక్కువ వస్తే నచ్చదు. సో ఇక్కడ ఒక 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటున్నాను మిగిలిన ఫ్యాబ్రిక్లో. ఇవేంటంటే మనం వెనక వైపు నాట్స్ అనేది కట్టుకుంటాం కదా, సో లూజు టైటు చేసుకోవడానికి దానికోసం తీసుకున్నాను అనమాట. పొడవు అనేది మీ ఇష్టము. సో ఇక్కడ దాన్ని ఫోల్డింగ్ చేసేసి స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టేయాలన్నమాట. అక్కడి నుంచి కూడా పైవైపు వచ్చే కొద్దీ మనము ఆ 1/2 ఇంచును కలుపుకుంటూ చివరి వరకు యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్ వరకు పెట్టుకొని ఇట్లా ఒక క్రాస్ అనేది తీయాలన్నమాట. సో వెనక వైపు మనం కట్టుకోవడానికి యూజ్ చేస్తాం కదా, దానికోసం నేను ఇది స్టిచ్ చేసుకుంటున్నాను. దీన్ని మనం రివర్స్ చేసేసుకోవాలి. సో 4 ఇంచు ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాను. పొడవు వచ్చేసి అది మీ ఇష్టం, 20, 25, 30 మీ ఇష్టం అనమాట. 30 వరకు తీసుకోవచ్చు. సో ఇట్లా రివర్స్ చేసేసుకుంటే చూసారా ఇలా వస్తుంది అనమాట. ఇలా రెండు కూడా రెడీ చేసుకోవాలి. సో దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇట్లా మనం కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఆ మార్కింగ్కి లోపల వైపుకి అనమాట. సో లోపల వైపుకి పెట్టేసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్కి కొంచెం పైన పెట్టేసుకొని ఇది స్టిచ్ వేసేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం. ఒక సైడ్ అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఒకవైపు క్లోజ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నీట్గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ ట్రిమ్మింగ్ అనమాట. సో నీట్గా ఉంటుంది అనేసి. ఇక్కడ 3 లైన్స్ అయితే వేసుకుంటున్నాను. సో నీట్గా సో అయిపోయింది కదా. సో ఒక సైడ్ అయితే క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ అనేది ఓపెన్ ఉంచుకోవాలి. సో కింది వైపు ఫ్యాబ్రిక్ 13 ఇంచెస్ ఉంచుకున్నాను కదా, సో మిగిలిన ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీన్ని అటాచ్ చేసుకుంటున్నాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని యోక్ పార్ట్ని అటాచ్ చేసుకుంటున్నాను. సో చూసారా, సైడ్స్కి మొత్తం చూపిస్తున్నాను అనమాట. చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది కనిపించదు. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం 3 లేయర్స్ ఉంది కదా, సో అది అటాచ్ చేసేసుకోవాలన్నమాట నీట్గా. సో పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని దీన్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలన్నమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని యోక్ పార్ట్ని కింద 3 లేయర్స్కి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని ఆల్రెడీ నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, సో 13 ఇంచెస్ వరకు. ఆ 13 ఇంచెస్ మీదే ఆ మార్కింగ్ మీదే స్టిచ్ వేసేసుకుంటాను అనమాట కరెక్ట్గా. సో లోపల వైపుకి కొంచెం చేత్తో అనేసుకుంటూ నీట్గా, సో అలా నీట్గా అనుకుంటూ కూడా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మిడిల్లో ఇక్కడ మనము అది వస్తుంది కదా, మనం స్టిచ్ వేసుకున్నాం కదా, సో దాని మీద డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోకండి. సో లోపల వైపుకి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని వేసుకోండి. అప్పుడు మనకి ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది అనమాట, హ్యాండ్స్ పైకి మూవ్ చేసినప్పుడు అలా. సో చివరి వరకు కూడా నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు మొత్తం కూడా మార్కింగ్ పెట్టేసుకోండి 13 ఇంచెస్ వరకు. సో చివరి వరకు కూడా. సో ఫ్యాబ్రిక్ కిందది కుచ్చుది ఎక్కువైంది అనిపిస్తే దాన్ని కొంచెం సర్దుకుంటూ స్టిచ్ వేసేసుకోవడమే అనమాట చివరి వరకు కూడా. సో తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసుకుంటాను పైన వైపుకి, ఇంకో స్టిచ్ నీట్గా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకుంటాను. సో అయిపోయాక సైడ్స్ మనం స్టిచ్ వేసేసుకోవడమే. ఇంకా అంతే, మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది.
సో ఇక్కడ నడుం దగ్గర మనం ఈ స్ట్రిప్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. సో కట్టుకునేది ఆ స్టిచ్ అనేది కింది వైపుకి వచ్చేలా చూసుకోవాలి. సో కరెక్ట్గా దానికి ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా వచ్చేలా పెట్టేసుకొని దాన్ని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో కింది వరకు కూడా అలాగే ఆ మార్కింగ్ మీదే. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చివరి వరకు కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని పట్టుకొని లైనింగ్ని లోపలికి పెట్టేసి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకుంటాను. చాలామంది ఏం చేస్తారంటే రెండు కలిపి స్టిచ్ వేసేస్తారు. సో అలా వేసుకోవద్దనమాట. అలా వేసుకుంటే మీకు ఫ్రాక్ లుక్ అనేది కనిపించదు. సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా, లైనింగ్ని సపరేట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో లాస్ట్లో కొంచెం ట్రిమ్మింగ్ అనేది చేసేస్తున్నాను. సో నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేసి. సో నేను ఇదంతా కూడా ఓవర్లాక్ చేసేస్తాను. తర్వాత పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో. దాన్ని ఇక్కడ లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఆ స్టిచ్ని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ వేసేసుకోవాలి, తర్వాత లైనింగ్ని స్టిచ్ వేసేసుకోవాలి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఫ్రాక్ అనేది నీట్గా అర్థమవుతుంది. సో ఇట్లా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట. 3 స్టిచెస్ అయితే వేసాను ఎక్స్ట్రా నేను. సో అయిపోయిందండి, మన ఫ్రాక్ నీట్గా రెడీ అయిపోయింది. మనకి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఫైనల్ లుక్ చూడొచ్చు మీరు. సో చాలా నీట్గా వస్తుంది. సో పొడవు కానీ అంత కరెక్ట్గా సరిపోయింది. చూసారా, ఫిట్టింగ్ ఎక్కడా కూడా ఏం లేకుండా. సో లూజ్ ఉన్నా కూడా మనం బ్యాక్ సైడ్ టై చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆ చెస్ట్ దగ్గర చెప్పాను కదా, కరెక్ట్గా నేను 13 ఇంచెస్ మాత్రమే ఉంచుకున్నాను. సో అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే బాగోదు. చాలామంది కిందికి పెడతారు, నేను చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాను అనమాట. సో అలా పెట్టుకోవద్దు. ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి